సామంతరాజ్యం, ఆయన సార్వభౌమాధికారి, చక్రవర్తి, వీళ్ళందరూ సామంతులు, ఎవరి రాజ్యం వాళ్ళదే. ఈ రాజ్యంలో మళ్ళీ ఎంపీలు కూడా ఏలు పెట్టరు, ఎంపీలు కూడా రిక్వెస్టింగ్ ఎమ్మెల్యే ఆ స్టేజ్ లో నడుస్తుంటది. ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చేసాడు, క్రిందసారి పదవులు పొందారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి దానివల్లనే నాశనం కూడా అయింది. వాస్తవంగా చెప్పాలంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళని లేకపోతే కష్టపడే వాళ్ళని కాకుండా ఎవరిని పట్టుకొచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని, వీళ్ళకి పోటీ రానోని పట్టుకొచ్చారు. ఆ కారణంగానే పార్టీ నాశనమైంది. బట్ అలాగనే ఆ ఫార్ములా వదలట్ల జగన్. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి కూడా ఏంటి, డబ్బులు ఉన్నోడు అనే కాన్సెప్ట్ కాదు, ఇప్పుడు కావాల్సింది ఏంటి, ముందు ప్రూవ్ చేసి చూపించాలి. ఇప్పుడు అధికార పార్టీతో తగవబడి నిలబడగలిగినోడై ఉండాలి. కేసులు పెడతారని తెలుసు, అరెస్టులు చేస్తారని తెలుసు, దొంగ కేసులు పెడతారని తెలుసు, యాక్టివ్గా ఉంటే ఇబ్బంది పెడతారని తెలుసు, అయినా తట్టుకు నిలబడటం అనేది ఇప్పటిదాకా జరగల. మొదటి ఏడాది అయితే భయంగానే ఉన్నారు. తర్వాత కొంతమంది నాయకులు నేను గమనించింది అయితే శాంతం, అసలు సోషల్ మీడియాలో కానీ మిగతా వాటిలో కంప్లీట్ సైలెంట్ అయిపోయినటువంటి బ్యాచ్. ఎందుకు వచ్చిన గొడవ మనకి లాస్ట్ ఏడాదిలో చూసుకుందాం అనుకున్న వాళ్ళు, వాళ్ళ మీద ఈ ప్రభుత్వం కేసులు పెడుతూ ఉండేటప్పటికి వాళ్ళ అనుచరుల మీద, అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగిపోయి ఇక మనం గనక దిగకపోతే రేపు ఎవడో అనుచరుడు ఉండడు, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా. ఈవెన్ ఈ అనుచరులు కూడా పార్టీ తరపున పనిచేయకుండా